హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ తెలుగు అమ్మాయి స్వీడన్లో. సో ప్రీవియస్ వీడియోలో అయితే మేము మాల్టాలో ఎక్కడ స్టే చేసాము అండ్ మా ఫ్లైట్ టికెట్స్ ఎంత పడ్డాయి అండ్ ఆల్సో హోటల్ రివ్యూ కూడా అన్నీ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశానండి ఫస్ట్ పార్ట్లో. సో మీరు కనుక ఆ వీడియో చూడలేదనంటే ఆ వీడియో ఒకసారి చూసి తర్వాత ఈ వీడియో అయితే కంటిన్యూ చేయండి. సో ఇది మా ఫస్ట్ డే అనమాట. ఈరోజు మేము వచ్చేసి వలెత్తా అనే ప్లేస్కి అయితే వెళ్తున్నాము మాల్టాలో. సో ఇక్కడ మేమేమేమి చూసాము, ఎలా ఎక్స్ప్లోర్ చేసాము అన్నది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మేముంటున్న ఈ రిసార్ట్ నుంచి వలెత్తా అనే ప్లేస్కి వచ్చి 45 మినిట్స్ తీసుకుంటుందండి. సో ఇక్కడ ఈ రిసార్ట్ కొంచెం హైలో ఉంటుంది. ఇక్కడ నుంచి కిందికి దిగేసి అక్కడ మెయిన్ రోడ్ లాగా కనిపిస్తుందండి. అక్కడ బస్ స్టాప్స్ కూడా ఉన్నాయి. సో అక్కడ బస్ తీసుకొని అయితే మేము వెళ్ళిపోతున్నాము. ఫస్ట్ డే మేము ప్లాన్ చేసింది ఓన్లీ మాల్టాలో వలెత్తా మాత్రమే చూడాలి అని అనుకుంటున్నాము, ఆ సిటీ మాత్రం. ఎందుకంటే బేబీ ఉంది అండ్ కొంచెం స్ట్రెస్గా అవ్వకూడదు, ఓన్లీ రిలాక్స్గా ఉండాలి అని చెప్పి ఓన్లీ వన్ ప్లేస్ అని మాత్రమే అనుకున్నాము. వలెత్తా అనేది మాల్టా క్యాపిటల్ సిటీ అండి. ఇప్పుడు మేమైతే అక్కడికి రీచ్ అయిపోతాము ఒక 40 మినిట్స్లో. ఇక్కడ నుంచి ఒక 2 to 3 బస్సెస్ అయితే వలెత్తాకి వెళ్తాయండి. సో అక్కడ మీకు బస్ టర్మినల్ దగ్గర వదిలేస్తారు. అక్కడి నుంచి కొంచెం ఫ్రంట్కి వస్తే స్క్వేర్ షేప్లో కనిపిస్తుంది అండ్ అక్కడ ఫౌంటైన్ ఇవన్నీ కనిపిస్తాయి అన్నమాట. అక్కడి నుంచి మీరు రైట్ సైడ్ తీసుకుంటే ది రిపబ్లిక్ స్ట్రీట్ అనేది ఒకటి ఉంటుంది. సో అక్కడి నుంచి మీరు వాక్ చేసుకుంటూ మొత్తం సిటీ అంతా చూడొచ్చు అనమాట, చూసి ఎంజాయ్ చేయొచ్చు. చాలా చిన్న సిటీ అండి, బట్ చాలా రిచ్ హిస్టరీ ఉన్న ప్లేస్ ఇది. ఇప్పుడు నేనైతే ఈ బ్యూటిఫుల్ సిటీలో వాక్ చేస్తున్నాను. మాకైతే ఇంకే ప్లాన్స్ లేవు, ఎలాంటి రష్ లేదు. ఓన్లీ స్లోగా నడుస్తూ అండ్ ప్యూర్ అట్మాస్ఫియర్ ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం అనమాట. స్టాచ్యూ దగ్గర తీస్తావు ఫోటో? మీకు తెలుసా, వలెత్తా అనేది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అండి. అంటే ఈ ప్లేస్లో ప్రతి కార్నర్ ప్రిజర్వ్డ్ హిస్టరీ లాగా ఉంటుంది. వాకింగ్ హియర్స్ ఫీల్స్ లైక్ స్టెప్పింగ్ ఇన్ టు ద పాస్ట్ అనమాట. ఈ స్టోన్ బిల్డింగ్స్ కానీ అన్నీ చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపించాయి అనమాట. సమ్టైమ్స్ ఏంటంటే నేను అక్కడే స్టాప్ అయిపోయి జస్ట్ మొత్తం పూర్తిగా అలా చూస్తూ ఉంటాను. బికాస్ ఈ ప్లేస్ని జస్ట్ పాస్ అవ్వటమే కాదు, వీ నీడ్ టు ఫీల్ ఇట్ అనమాట. ఎందుకంటే ఇదంతా ఓల్డ్ ఏన్షియంట్ ఆర్కిటెక్చర్.
ప్రీవియస్ వీడియోలో నేను మీకు రిసార్ట్ ప్రైస్ చెప్పడం మర్చిపోయానండి. మేము టోటల్ 5 నైట్స్ స్టే చేసామన్నమాట. అండ్ టోటల్ 5 నైట్స్కి మేమైతే 5500 క్రోన్స్ అయితే అయ్యింది. హానెస్ట్లీ చెప్పాలంటే ఆ ప్రైస్కి వీ గాట్ ఏ గుడ్ డీల్ అనమాట. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ మొత్తం కాంప్లిమెంటరీ, అది చాలా యూజ్ఫుల్ అయ్యింది. ఇక్కడ బయట బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలంటే కొంచెం కాస్ట్లీగా ఉంటుంది కాబట్టి సో మాకు అది బెస్ట్ పార్ట్ అనమాట. అండ్ వీ నో నీడ్ టు థింక్ అబౌట్ ఎనీథింగ్. అండ్ మళ్ళీ కొత్తగా నెక్స్ట్ మార్నింగ్ ఏం చేయాలి, ఎక్కడ వెళ్ళి తినాలి, ఏదైనా కుక్ చేసుకోవాలా అనే థాట్స్ ఏం లేవు. సో డైరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ సెక్షన్కి వెళ్ళిపోయి తినేసేవాళ్ళం. అండ్ అక్కడ మాకు రిసార్ట్లో యాంబియన్స్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే సిటీ హసల్ నుంచి కొంచెం బ్రేక్ కావాలంటే మనము అది రిసార్ట్ దూరంగా ఉండేదన్నమాట. సో చాలా పీస్ఫుల్గా కామ్గా అనిపించేది. అండ్ రిసార్ట్లో స్విమ్మింగ్ పూల్ కూడా ఉందండి. ఎప్పుడైనా మీరు బయట తిరిగేసి వచ్చి ఇంకేదైనా రిలాక్స్ అవ్వాలని అంటే లోపల స్పా అండ్ జకూజీ కూడా అవైలబుల్లో ఉంటాయి. సో మీరు అది కూడా ట్రై చేయొచ్చు. రూమ్స్ కూడా చాలా నీట్గా కోజీగా ఉన్నాయి. ఎవ్రీథింగ్ వెల్ మెయింటైన్డ్. లగ్జరీ ఫీల్ ఉంటుంది. అలా అని చాలా ఎక్స్పెన్సివ్ అని అయితే ఏం అనిపించదు. వాకింగ్ చేస్తుంటే ఒక సైడ్లో లోకల్ హౌసెస్ కనిపిస్తాయి అండ్ ఇంకో సైడ్లో బ్యూటిఫుల్ బాల్కనీస్ ఉంటాయన్నమాట. మీకు తెలుసా, ఇక్కడ నాకు హౌసెస్ చూసినప్పుడు సిమిలర్ టు ఇండియా కూడా అని అనిపించింది. ప్యాటర్న్ అనేది మెయిన్గా ఎస్పెషల్లీ బాల్కనీస్ అవన్నీ సిమిలర్ టు అవర్ ఇండియన్ ఆర్కిటెక్ట్ కల్చర్ అని అనిపించింది. అండ్ ఇక్కడ ఈ హౌసెస్ చాలా కలర్ఫుల్గా కూడా ఉంటాయి, చాలా క్యూట్గా అనిపిస్తాయి అన్నమాట. ఏది ఇక్కడ లోకల్ పీపుల్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి. అండ్ చిన్న చిన్న స్మాల్ కేవ్స్, స్మాల్ షాప్స్, స్ట్రీట్ కార్నర్స్లో లైఫ్ చాలా సింపుల్గా ఉంటుంది. నేషనల్ మ్యూజియం ఆఫ్ ఆర్కియాలజీ అంట. నేషనల్ మ్యూజియం ఆఫ్ ఆర్కియాలజీ.
ఎటు చూద్దాం. సో స్నాక్స్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ మనకి ఇండియాలో దొరికినట్టు మీకు షాప్స్లో వెళ్ళి చూస్తే చిప్స్, బిస్కెట్స్ ఇలా అన్ని నార్మల్ ఏ ఐటమ్స్ కావాలంటే ఐటమ్స్ దొరికేస్తాయి. ఇంట్రెస్టింగ్గా అయితే మేము ఇక్కడ ఒకటి ట్రై చేశానండి. లైక్ బయట అయితే మీకు పఫ్ లాగా అనిపిస్తుంది అండ్ లోపల డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ని యూస్ చేస్తానమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను తిన్న దాంట్లో ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు లోపల టూనా ఫిష్ అండ్ స్పినాచ్ ఫిల్లింగ్తో ఉంటుంది అండ్ బయట క్రిస్పీగా పఫ్ లాగా అనిపిస్తుంది, లేయర్గా ఉంటుంది. సో దాని నేమ్ అయితే నాకు సరిగ్గా కరెక్ట్గా గుర్తులేదు, బట్ టేస్ట్ అయితే సూపర్గా అనిపించింది. ఆ తర్వాత నేను నెక్స్ట్ 4 డేస్లో కూడా నేను అదే ఆర్డర్ చేసుకొని మళ్ళీ స్నాక్స్ లాగా అవే తిన్నామన్నమాట. చాలా బాగా అయితే నచ్చింది నాకు. మేబీ అరౌండ్ 15 to 30 crores అలా ఉంటుంది. ఎగ్జాక్ట్గా యూరో ప్రైస్ అయితే గుర్తులేదు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం నాకు ఎలా అనిపించింది, మిక్స్ ఆఫ్ ఇండియా అండ్ యూరోపియన్ ఐటమ్స్ లాగా అనిపించింది అనమాట. అండ్ ప్రైస్ కూడా ఏమంత ఎక్కువేం ఉండదండి, నార్మల్గానే ఉంటుంది. మీరు ఈసారి ఎప్పుడైనా మాల్టాకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ స్నాక్ అయితే ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతుంది. ఏమొద్దు పెద్దగా. ఫార్మసీ షాప్లో కన్స్ట్రక్షన్ ఉంది కదా. ఫౌంటైన్ ఇది ఫౌంటైన్. హర్షిని, హర్షు ఏమొద్దు పెద్దగా. ఫార్మసీ షాప్లో కన్స్ట్రక్షన్ ఉంది కదా.
వచ్చేసి సోవెనిర్స్ లాగా €2 వేస్తే ఒక కాయిన్ వస్తుంది అట్లా. పావురం అది, పావురం అది. కర్చీఫ్ వేసాను స్వీట్ ఇది. నాదొక వీడియో తీయమన్నాను, నేను నడుస్తూ పోతూ ఉంటే. నాదొక వీడియో తీయి నడుస్తూ పోతూ ఉంటే అని అడిగాను కదా. తీరా అడగండి నువ్వు అడగండి. భలే ఉంది. సో మేము ఈ ప్లేస్కి రీచ్ అయిపోయేసరికి ఆఫ్టర్నూన్ అయిందండి. ఇక్కడ నుంచి మనకి ఫెరీ టెర్మినల్ పాయింట్ ఉంటుంది. అదేంటంటే 3 సిటీస్కి తీసుకెళ్తారనమాట. సో మేము వచ్చేసి రౌండ్ ట్రిప్ లాగా బుక్ చేసుకున్నాం వెళ్ళడానికి అండ్ బ్యాక్ ట్రిప్ మళ్ళీ రిటర్న్ మనల్ని వదిలేస్తారనమాట. సో టోటల్ 1 పర్సన్కి ఆల్మోస్ట్ €3 అలా పే చేసాము. అండ్ ఆ సిటీ పేరు వచ్చేసి కాస్పికా.
ఈ బోట్ ట్రిప్ కూడా చాలా బాగా అనిపించిందండి. ఎందుకంటే అక్కడ నుంచి మొత్తం సిటీ వ్యూ అంతా చాలా బాగా కనిపిస్తూ ఉన్నిందనమాట. ఈ ప్లేస్‌కి అయితే వచ్చేసాము. సో, ఇక్కడ మనకి ఆల్మోస్ట్ 1 అవర్ గానీ, 2 అవర్స్ గానీ మన ఇష్టం అనమాట. ఎక్స్‌ప్లోర్ చేసేసి ఈ ప్లేస్‌ని మళ్ళీ రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోవచ్చు. సో, సేమ్ టికెట్ చూపిస్తే చాలనమాట. అండ్ అక్కడ సేమ్ టెర్మినల్ దగ్గరే మళ్ళీ మనము రిటర్న్ కూడా వెళ్ళొచ్చు. ప్రతి హాఫ్ అన్ అవర్‌కి మనకి వెలత్తకి తీసుకెళ్ళి డ్రాప్ చేసేస్తారనమాట. సో, అప్పటికే మేము బాగా అలసిపోయాం కాబట్టి ఓన్లీ హాఫ్ అన్ అవర్ తీసుకున్నాము. అండ్ సిటీ మొత్తం ఎక్స్‌ప్లోర్ చేసేసి మళ్ళీ రిటర్న్ అయిపోయాము. దీంట్లో 12% ఉంది ఛార్జింగ్. వీడియో మొత్తం రాదేమో. ఎన్ని హోల్స్ ఉన్నాయి రే, జాగ్రత్తగా రా. ఆ చర్చ్ చూసినావా హర్ష? ఆ చర్చ్ చూసావా అంటున్నా, భలే ఉంది.
ఫాస్ట్ వీడియో తీసుకొని వచ్చేస్తా, ఛార్జింగ్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోస్లో అయితే మేము ఏ ప్లేసెస్ విజిట్ చేసాము అండ్ కాస్ట్ ఎంత పడింది అవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.